పార్టీ ఎమ్మెల్యే ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎమ్మెల్సీ కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేనే కరెక్ట్, కాంగ్రెస్ చేసింది బోగస్ అనేటువంటి చెప్తూనే ఇది జానారెడ్డి సర్వే అంటున్నారు. కేసీఆర్ గారు ఏం చేసిన బీసీలకు అంతకుముందు ఎన్టీ రామారావు చేసిన బీసీల కోసము, దాని తర్వాత చేసింది కేసీఆర్ గారే. ఈరోజు బీసీలకు గౌరవించింది కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు చేసింది కంటిన్యూస్ మంచుకుండు, కానీ కేసీఆర్ గారు చేసింది రివర్స్ చేసే ప్రయత్నం చేస్తుండు. 100% కేసీఆర్ చేసిండు. బీసీ వర్గాలు ముందు తీసుకెళ్ళింది కాబట్టి ఇంకా వీళ్ళు దాన్ని ఇంకొంచెం ముందు తీసుకుపోతారు అనుకున్నాం, కానీ మొత్తానికి వెనుక నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా మా వాటా కోసం కొట్లాడుతాం. బీసీ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పుడు సభలో ఏం చెప్పబోతా ఉన్నారు డిస్కషన్? 100% మేము బీసీ ఎమ్మెల్యేగా ఉన్నాము, మేము బీసీల బిడ్డము, మా జాతికి ఎక్కడో అన్యాయం జరగకూడదు. డెఫినెట్గా సంఖ్యాపరంగా సమగ్ర కుటుంబం మళ్ళీ చేయండి. 10 రోజుగా 20 రోజుగా డేట్ పెట్టండి, ఒక డెడికేషన్ డే పెట్టుకోండి. ఆ రోజు మొత్తం మందిరంగా మీ యొక్క గణాంకాలు మొత్తం తీసుకొని గ్రామసభలు పెట్టండి, ఊరూళ్ళ గ్రామసభ పెట్టుకొని లిస్ట్ అనౌన్స్ చేయండి. మా పేరు బీసీలో ఉందా లేదా అని. ఎక్కడైతే ఓటర్ లిస్ట్ పేరు వస్తుందో అట్లా మా పేరులో బీసీ లిస్ట్ ఉందా ఉండి లేకపోతే నమోదు చేసుకుంటారు. అప్పుడు కానీ మీరు అసెంబ్లీ పెట్టుకొని మీరు జీవో